సపోజ్ ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి వస్తుంది, అది మీటింగ్ కావచ్చు, క్లయింట్ తో కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఒక మెయిల్ పెట్టాలి, లెటర్ డ్రాఫ్టింగ్ వరకు ఉండొచ్చు, తప్పించుకుని తిరుగుతాం. అట్లా ఎన్నిసార్లు తప్పించుకుంటూ తిరుగుతాం? తప్పించుకుని మనం తిరిగేది మన అవకాశాలు, మన మనీ, మన రికగ్నిషన్, మన రెస్పెక్ట్ నుంచే. సో ఇంగ్లీష్ అన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు రెస్పెక్ట్, మనీ, రికగ్నిషన్, రివార్డ్ ఇవన్నీ వస్తాయి. కానీ జనాలకి ఏమైపోయిందంటే ట్రూత్ వద్దు, నిజం వద్దు, ఆనెస్టీ వద్దు, సిన్సియారిటీ వద్దు. యూట్యూబ్ లో ఒక పిచ్ ఉంది, ఇంగ్లీష్ ఫాస్ట్ గా ఎలా మాట్లాడాలని చాలా మంది సెర్చ్ చేస్తారు. ఇట్లా చాలా వీడియోస్ ఉంటాయి, అండ్ వీడియోస్ వందలు, వేలలో కాదు, లక్షలు కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఫాస్ట్ గా ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ బడబడ ఎలా మాట్లాడాలి, ఇన్ఫాక్ట్ టైటిల్స్ కూడా ఇట్లా పెట్టి ఉన్నాయి కొన్ని వీడియోస్. యాక్చువల్లీ ఎక్కడన్నా మనము తెలుగు ఫాస్ట్ గా ఎలా మాట్లాడాలి, తెలుగు బడబడ ఎట్లా మాట్లాడాలి అనే వీడియోస్ చూసినామా? ఎవరైనా కోరారా? లేదు. మరి ఇంగ్లీష్ కి ఎందుకు అప్పించింది? చూడండి, ఆ వీడియోలో చెప్పే వాళ్ళని నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళ ఇంగ్లీష్ జర్నీలో వాళ్ళకి సహాయమైన టిప్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంగ్లీష్ టిప్స్ నేర్చుకుని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సంపాదించుకున్న చరిత్ర లేదు కొందరికి. వాళ్ళ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీలో ఇది పనికొచ్చింది, బట్ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఐ హావ్ క్రియేటెడ్ కెవిన్స్ 3 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్ లో నేను రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నా. నేను సిన్సియర్ గా డెవలప్ చేశాను ఈ కోర్స్. సిన్సియర్ గా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆంధ్రాలన్నా తెలంగాణలో ఎక్కడన్నా ఇప్పుడు నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అని ఒక సొల్యూషన్ ఉండాలని చెప్పి నేను చేసిన కోర్స్ ఇది. అండ్ ఈ కోర్స్ ఎందుకు పని చేస్తుందని నేను చెప్తాను. ఈ కోర్స్ లో ఫాస్ట్ గా ఎట్లా మాట్లాడాలని నేర్పాను. ఇక్కడ నేను మిమ్మల్ని ఫస్ట్ గ్రామర్ ఎక్స్పర్ట్ చేస్తున్నాను. అంటే గ్రామర్ కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ ఏమైతే ఉన్నాయో దాన్ని వాడుకుని కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తామో ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ నేర్పిస్తున్నాను. దాని ఆధారంగా మీకు డైలీ కాన్వర్జేషన్స్, అంటే వర్క్ ప్లేస్ లో అన్నా, బయట ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడన్నా, క్లయింట్ తో మాట్లాడాలన్నా, టీమ్ మేనేజర్ తో మాట్లాడాలన్నా, లెటర్ డ్రాఫ్టింగ్ చేయాలన్నా, అలాంటి డైలీ కాన్వర్సేషన్, స్పీకింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్ విత్ న్యాచురల్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో అది నేర్పిస్తాను. దీని ఆధారంగా మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి మిమ్మల్ని ఒక ఇంటర్నేషనల్ టెడ్ టాక్ స్పీకర్ లాగా తయారు చేస్తుంటే ఒక పబ్లిక్ స్పీకర్ ని కూడా తయారు చేస్తాను. ఇంత హై స్టాండర్డ్ కోర్స్, ఇంత రిజల్ట్స్ డెలివర్ చేస్తున్న కోర్స్ నేను క్రియేట్ చేశాను. ప్రజలు ఏం చేస్తున్నారు? ఫాస్ట్ గా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, వీటికి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకుని ఇట్లాంటి వీడియోస్ చూస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, నాకు మీరు ఎన్ని వీడియోస్ ఉన్నా చూసుకోండి, మీరు టైం వేస్ట్ చేస్తారు. యూ హ్యావ్ టు కమ్ టు మీ అట్ లాస్ట్. అండ్ మీరు కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ చేయాల్సిందే. కోర్స్ లో చెప్పే క్లాస్ వర్క్ చేయండి, ఈ కోర్స్ లో చెప్పే హోంవర్క్ చేయండి. మీకు మీరే ప్రూఫ్ ఆఫ్ రిజల్ట్స్ అవుతారు. మీరు ఎవరి వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మీ వీడియో నేను పెట్టుకుంటా యూట్యూబ్ ఛానల్లో, దట్ దిస్ పర్సన్ కేమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఇప్పుడు వీళ్ళు మంచిగా మాట్లాడుతారని. సో ఈ ప్రాసెస్ అర్థం చేసుకుని ఎస్ సార్ మేము కూడా సిన్సియర్ గా పనిచేస్తాము అనే ఇంటెన్షన్ మీకు ఉంటే, నా క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ 3 months చేద్దామని మీరు అనుకుంటే, పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.